హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్పు శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 కిలో క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి గరం మసాలా, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసుకుని క్యాబేజీని శనగపప్పుని అయితే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో శనగపప్పు వేసిన తర్వాత 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, అంటే 1/2 లీటర్. కుక్కర్లో శనగపప్పుని కడిగి పెట్టుకుని సరిపడగా వాటర్ని యాడ్ చేసుకోండి. దీంట్లోనే క్యాబేజీని అయితే వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి. 3 విజిల్స్ వేయించిన శనగపప్పు క్యాబేజీని అయితే పక్కన బౌల్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇదే కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ని యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్లో కొంచెం కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. దీంట్లోనే ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఉప్పు యాడ్ చేయడం వల్ల. ఇప్పుడైతే పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయితే వేగనిద్దాం మూత పెట్టుకుని. ఒకసారి మూత తీసి చూద్దామండి. బాగా మగ్గిని. దీంట్లో ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్యాబేజీ అలాగే శనగపప్పుని యాడ్ చేసేద్దాం. ఇదంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. క్యాబేజీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. బాగా ఫ్రై అయినాయి క్యాబేజీ ముక్కలు కూడా. ఇప్పుడైతే దీనికి సరిపడా కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను నేను. ఆల్రెడీ క్యాబేజీ పప్పు ఉడికిపోయింది కదా, దీనికి అప్పటికి కొంచెం తక్కువే పడుతుంది వాటర్. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాబేజ్ కర్రీ చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసుకుని కొంచెం కర్రీ వేసేసుకున్నాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా రియల్లీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా అబ్బాయికి అయితే పెడుతున్నాను.
ఎలా ఉందో వాడి మాటల్లోనే వినండి. బాగుందా వీరు? థ్యాంక్ యూ బంగారం. ఇంకా ముద్ద పెట్టనా? కారం సరిపోయిందా? సాల్ట్ అన్నీ చాలా బాగున్నాయా? థ్యాంక్ యూ. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వేసుకుంటున్నాను. కూర చాలా బాగుంది కదా. మరి ఈరోజు 4 ముద్దలు ఎక్కువే తినాలి. ఇది అచ్చం చికెను మటను అలా ఉందండి. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు శనగపప్పు కర్రీ చేస్తాను. ఈరోజే వండాను నేను ఫస్ట్ టైము క్యాబేజీ శనగపప్పు. చాలా బాగుంది. ఫ్రెండ్స్, 20 రూపాయల క్యాబేజీ 20 నిమిషాలు కష్టపడితే ఇలాంటి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే కర్రీ హోటల్స్లో కొన్నామంటే దీన్ని 100 రూపీస్ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి మేమైతే నైట్ చపాతీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. కర్రీ అయితే అంత బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ కుదిరింది. మా అమ్మాయి చపాతీ చేస్తానంటే చూడండి, ఎక్కువ చపాతీలు చేయి మమ్మీ, కర్రీ బాగుంది అంటుంది. తక్కువ చపాతీ చేస్తాను నేను. దాని రియాక్షన్ చూడండి. ఎన్ని చేసినా నీకేనా? మరి మేమేం తినాలి? 10 చేస్తా. 10 తింటావా? తినలేవు నువ్వు. తినలేవని అయితే చపాతీలు రెడీ చేసానండి. ఇక కాల్చడమే మిగిలింది. ఏంటి షాక్ అయ్యారా? చపాతీలు ఏంటి ఎంత ఉన్నాయని. వీటిని నార్మల్గా అప్పడాల సైజులో చేసి ఇచ్చానండి. అంతే, ఇంకా ప్రాసెస్ ఉంది. చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాల్చేద్దాం పదండి. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసానండి. లేదంటే బాగా మా ఇంట్లో వాళ్ళకి నచ్చవు ఆయిల్ లేకుండా చపాతీలు కాల్స్తే. పిండి రెడీ చేసేటప్పుడు కూడా కొంచెం అయితే ఆయిల్ వేస్తాను. సాల్ట్ని రుచిగా వస్తాయి అనేసి అయితే నేను ఆయిల్ యూస్ చేస్తాను లైట్గా. ఇప్పుడైతే 2 చపాతీలు కాల్చేస్తాను. ఇంకా స్టవ్ మీద కూడా ఒక ప్యాన్ అయితే పెట్టాను. ఇంట్లో 1 చపాతీ పడుతుంది. ఇది చేసేటప్పుడు కంటే ఇలా కాల్చేటప్పుడే ఎక్కువ టైం పడుతుందండి. కాళ్ళు కూడా లాగేస్తాయి కదా. మరి అంతకైతే 2 పెట్టేశాను 2 స్టవ్ల మీదని. ఇవైతే కొద్దిగా కలర్ వచ్చేమి చూద్దాం. కొంచెం వేగాయి, ఇంకా వేగాల్సింది. మా పిల్లలకైతే నేను చేసే చపాతీ చాలా ఇష్టం అండి. వాళ్ళ కోసం చేస్తున్నాను ఈరోజు నేను కర్రీలోకి. రైస్లోకి అన్ని కర్రీలు తినరు వీళ్ళు. చపాతీల్లోకి అయితే ఏ కర్రీ వేసి పెట్టినా తింటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే కామెంట్ చేయండి. ఒకటి రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోయింది. వీటిని ఇప్పుడు నేనైతే హాట్ బాక్స్లో తీసేస్తున్నాను. చూసారు కదా, ఇదిగోండి మా మమ్మీ అయితే చేసేసింది. టేస్ట్ అయితే చూద్దాం.
సో మీరు కూడా మీ పేరెంట్స్తో అయితే ఇలా చెప్పించుకొని తినండి. అదిరిపోయింది అసలు. నేను చపాతీలు అయిపోయినాయి అని ఉట్టిది చాట్ తిన్నట్టు తినేసా. అందులో ఉల్లిపాయలు వేసుకొని అదిరిపోయింది గైస్. ఓకే, మా పిల్లలకైతే ఈ రెసిపీ చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.